హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఖుషి టాక్స్. నేను వీడియోస్ పెట్టక చాలా గ్యాప్ వచ్చింది కదా, నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోతున్నా. సో నేను ఈ రోజు నుండి తప్పకుండా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు మీ సపోర్ట్ తప్పకుండా కావాలి, మీరు సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే ఎగ్జిబిషనే కదా అని నా వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 2 ఎగ్జిబిషన్ వీడియోస్ ఉన్నాయి. సో మీరైతే దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గో. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. ప్రజెంట్ మనం వెళ్ళే ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి శ్రీరాంపూర్ టు మంచిర్యాల రోడ్. ఇది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సో మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ చేయండి. ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 మంత్కి ఎక్కువనే అవుతుంది. మేము రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నాం కానీ చిన్న వర్షం కొట్టడం వల్ల ఇంకా వేరే రీజన్స్ వల్ల డిలే అవుతుంది. సో లెట్స్ గో. మనం ఎగ్జిబిషన్ కి రీచ్ అయిపోయినాం. చూడండి, ఇదే అవుట్ సైడ్ వ్యూ. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్. చూడండి, పార్కింగ్ చేసిండు. అండ్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. టికెట్ పర్ పర్సన్ కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. చూడండి, ఇదే మన లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్. చూడండి, మా పాప అయితే ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. తనకు కూడా నా లెక్కన బయట తిరగడం అంటే ఫుల్ ఇష్టం. ఎక్కడికో వచ్చినాం అనేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఇక్కడ ఎంటర్ కావడంతోనే ఇక్కడ మనకి ఫోటో గ్యాలరీ లాగా ఉంటది. ఫోటోలు అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ మంచి ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ దిగొచ్చు. చూడండి, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే అంతగానం ఏం లేవు. అంటే ఉన్నాయి కానీ అవి ఓపెన్ చేసి లేవు. మేమైతే నార్మల్గా ఏమైనా తిందామనేసి ఒక ప్లేట్ పానీపూరి తీసుకున్నాం. అది తిన్నాం కానీ అదైతే చాలా ఫెయిల్ ఉంది. అసలు తిననే బుద్ధి కాలే, కానీ ఇక తీసుకున్నాక తప్పుతుందా, అందుకే తిన్నాం. చూడండి, నా ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చెండాలంగా ఉన్నాయి. అది తిన బుద్ధి కాలే. Bye.
ఎక్కుతా ఉంది. సో మేము ఎక్కించినాము. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ చైల్డ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది ఎక్కించినందుకు. చూడండి, అసలు మేము పబ్లిక్ ఫుల్ ఉంటుంది అనుకున్నాం, కానీ అసలు పబ్లికే లేరు. చూడండి, అంత డల్గా ఉంది. నేను ఈ గేమ్ ఆడదాం అనేసి తీసుకున్నాను. ఇది 50 రూపీస్కి ఆ బౌల్ ఇచ్చిరా. ఆ బౌల్లో వచ్చేసి 6 బాల్స్ ఉన్నాయి. చూడండి, నేను అసలు ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు వేసిన. తర్వాత అనుకున్నాను 6 మీద వేసినా కానీ ఏదైనా మంచి గిఫ్ట్ వస్తుందేమో అనుకున్నా. చూడండి నాకు ఏమి ఇచ్చిండో వాడు. నాకు ఎప్పుడు ఇదే చాలా వస్తుంది. అంతకుముందు కూడా ఒకసారి ఆడితే ఇదే వచ్చింది. అప్పుడు రిటర్న్ ఇచ్చినాం, కానీ ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం. ఇంట్లో కూడా లేకుండా అందుకే తీసుకొచ్చుకున్నాం. మేము షాపింగ్ వచ్చేసి ఎక్కువ చేయలేదు. ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాం. అందులో మా పాప ఇది తీసుకుంది. చూడండి, మంచి ఆడుకుంటుంది. తనకి ఇదంటే ఫుల్ ఇష్టం. దిస్ ఈస్ ఫర్ ద ఎగ్జిబిషన్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.